తుపాక నియోజకవర్గం చేగుంట మండలం వడియాడ గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య రసాభాసగా సాగింది. సభ వేదికపైకి ఓడిపోయిన అభ్యర్థిని అధికారులు పిలవడంతో ఆగ్రహించిన ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా చిల్లర రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పైకి రావాలి, మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటది. కొన్ని చిల్లర మాటలు చిల్లర పనులు చేయకుండా కొన్ని విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే గాని, ఒక సర్పంచ్ గాని, ఒక ఎంపీటీసీ గాని వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటది. అదే పాటించాలి. మరి అది విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి చిల్లర కూడా రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞతగా మంత్రి గారి మీద మేము చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. అలాగే ఎప్పుడు కూడా చిన్న చూడలేదు. ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం. ఒక ఆడబిడ్డగా, ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. అదే తరహాల భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు. అందరం కూడా ప్రజా ప్రతినిధులం కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు, ఆర్టీఓలు, పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, మన అధికారంలో ఉండొచ్చు. దానికి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ కూడా ఫాలో కావాల్సిన బాధ్యత. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇక దుబ్బాక నియోజకవర్గం వడియారం గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారినట్టు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ వివాదం, దీనికి సంబంధించి మీద కూడా తాజా అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ నేతలు అటు టీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తిని, ఓడిపోయిన మన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని సభ మీదకి ఎలా పిలుస్తారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొంత వివాదాస్పద మాటలు మాట్లాడడంతో ఒక్కసారిగా అక్కడ ఆ సభ మొత్తం, మంత్రి పాల్గొన్నటువంటి వేదిక మొత్తం, సభ ప్రాంగణం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు అంతా అలర్ట్ కావడం జరిగింది. అది దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఆ పోలీసులు అక్కడ ఉన్నట్టు ఎక్కడే కొంత ఉద్రిక్త వాతావరణం సద్దుమణించడం కొంత సద్దుమైన పరిస్థితి. అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రోగ్రామ్ అది. ఎందుకంటే చెక్కుల పంపిణీ, షాదీ ముబారక్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు సంబంధించిన పంపిణీలో కార్యక్రమంలో పాల్గొంది మంత్రి కొండా సురేఖ. అక్కడ పంపిణీ చేస్తున్న సందర్భంలో వీరిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా స్థానిక అధికారులు వాళ్ళని పిలవడం జరిగింది స్టేజ్ మీదకి. పిలవడంతో ఒక్కసారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎలా పిలుస్తారు, ఆయన ఓడిపోయిన వ్యక్తిని స్టేజ్ మీదకి ఎట్లా పిలుస్తారని చెప్పి అభ్యంతరం తెలపడంతో ఆ సభ మొత్తం కొంత మంత్రి కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సభ మొత్తం కూడా కొంత గందరగోళంగా సృష్టించడం వెంటనే పోలీసులు అయితే ఆ జోక్యం చేసుకుని వాతావరణం అంతా సద్దుమణించే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే ప్రశాంతంగా చెక్కుల పంపిణీ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రోగ్రామ్ నడుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్.